కృష్ణలీలలు కుచేలపాఖ్యానం. కుచేలుడనే బ్రాహ్మణుడున్నాడు. అతను కృష్ణుడి బాల్య స్నేహితుడు. కృష్ణుడితో కలిసి సందీపుని వద్ద చదువుకున్నాడు. వేదాంగాలు అభ్యసించి గొప్ప విద్వాంసుడైనాడు. అయితే అతను కటిక దరిద్రుడు. దారిద్ర్యానికి తోడు గంపెడమంది పిల్లలు. సంసారాన్ని పోషించలేక నానా బాధలు పడుతున్నాడు. కుచేలుడి భార్య పరమ పతివ్రత. భర్తతో పాటు ఆమె కూడా అష్టకష్టాలు అనుభవిస్తున్నది. దారిద్ర్యానికి ఆకలి ఎక్కువన్నట్లు పిల్లలు నకనకలాడిపోతుంటే ఆమె ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో దుఃఖపడుతూ ఉండేది. తినడానికి తిండి, కట్టడానికి బట్ట లేక కుచేలుడి కుటుంబం దుర్భరమైన బాధలు అనుభవిస్తూ వచ్చింది. బియ్యపు నూకలకు నోచుకోలేక పిల్లలతో సహా పస్తులుండటం ఆ ఇంట్లో మామూలు అయిపోయింది. పరిస్థితి ఇలా ఉండగా కుచేలుడి భార్య ఒకనాడు భర్త దగ్గర కూచుని, స్వామీ, ఎన్నాళ్ళు మనకి దారిద్ర్య బాధ? పిల్లలను చూస్తే నా గుండె తరుక్కుపోతున్నది. దీనికేదో మార్గం ఆలోచించండి. సాక్షాత్ లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుడు మీ బాల్య స్నేహితుడు కదా. ఆయన దగ్గరకు పోయి మీరు ఎందుకు యాచించకూడదు? ఆయన దీనవత్సలుడని అంటుంటారు అందరూ. ఆయన మనకు ఏదైనా సహాయం చేయకపోడు అని కంటతడి పెట్టింది. భార్య సలహా బాగున్నదనుకున్నాడు కుచేలుడు. ఈ నెపంతో అయినా భగవంతుణ్ణి దర్శించవచ్చు కదా అని సంబరపడ్డాడు. వెంటనే భార్యతో, అంతటి గొప్పవాడు చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళను? ఏదైనా కానుక తీసుకుని వెళ్ళడం ఉచితం. ఇంట్లో ఏదైనా ఉంటే ఇవ్వు అన్నాడు. పాపం ఆ ఇల్లాలు ఏం చేస్తుంది? ఇంట్లో ఏమున్నది కనుక ఇవ్వడానికి? ఇరుగు పొరుగు బ్రాహ్మల ఇళ్లకు వెళ్ళి నోరు తెరిచి అడిగింది ఏదైనా పెట్టమని. వారు కాసిని అటుకులు పెట్టారు. అవి 4 పిడికెళ్ళు అయినాయి. వాటికి ఒక చిరిగిన మాసిపోయిన గుడ్డ ముక్కలో మూటకట్టి కుచేలుడికి ఇచ్చింది. ఆమె అటుకుల మూట తీసుకుని కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు. అయితే ఆ పేద బ్రాహ్మణుడి మనస్సులో అనేక సందేహాలు పీడిస్తున్నాయి. 2వ వైకుంఠంలా ఉండే కృష్ణుడి మందిరంలో తాను ప్రవేశించటం ఎలా? వెడితే మాత్రం కృష్ణుడు దర్శనమిస్తాడా? అసలు ఆయనకు నేను జ్ఞాపకం ఉంటానా? ఇలా ఎన్నో అనుమానాలు, భయాలు మనసును కలతపెడుతుండగా కుచేలుడు ద్వారక చేరుకున్నాడు. కృష్ణుడు దివ్య భవనానికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ అతన్ని అడ్డగించలేదు. ఎన్నో ద్వారాలు, మందిరాలు దాటి రుక్మిణీదేవి కృష్ణుడితో ఉండే అంతఃపుర మందిరంలో ప్రవేశించాడు. బాల్యసుకుడైన కుచేలుణ్ణి అల్లంత దూరాన ఉండగానే చూశాడు కృష్ణుడు. వెంటనే ప్రియురాలి పాన్పుపై నుండి చివాలున లేచి వచ్చి కుచేలుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆదరంతో తీసుకుని వెళ్ళి తన పాన్పుపై కూచోబెట్టాడు. బంగారు పళ్ళెంలో ఆ బ్రాహ్మణుడు కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకున్నాడు. గంధ పుష్పాక్షులతో పూజించాడు. సకల మర్యాదలు చేశాడు. కృష్ణుడి అభిప్రాయం గ్రహించిన రుక్మిణీదేవి కుచేలుడికి వింజామరాలు వేస్తూ పరిచర్యలు చేసింది. కుచేలుడు ఆనందానికి అంతులేదు. జగన్నాథుడైన శ్రీకృష్ణుడు తనలాంటి అభాగ్యుడికి ఇంత ఆదరంతో, ప్రేమతో గౌరవ మర్యాదలు చేస్తాడని అనుకోలేదు. ఆ పేద బ్రాహ్మణుడు, అతని శరీరం
ఆనందంతో పులకరించింది. తరువాత కృష్ణుడు కుచేలుని తన ప్రక్కన కూచోబెట్టుకొని చెయ్యి పట్టుకొని ఆదరంతో కుశల ప్రశ్నలు అడిగాడు. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో సంగతులు ఒకరికొకరు గుర్తు చేసుకొని తరువాత కృష్ణుడు, స్నేహితుడా, ఇంతకాలానికి మనం కలుసుకున్నాం కదా, మీ ఇంటి నుంచి నా కోసం ఏం తెచ్చావ్? భక్తితో ఇచ్చిన పండు ఫలం ఏదైనా సరే నేను సంతోషంతో స్వీకరిస్తాను అన్నాడు. కృష్ణుడు అలా అడగ్గానే కుచేలుడికి ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. తాను తెచ్చింది దోసెడు అటుకులు. అవి ఎవరైనా చూస్తే నవ్విపోతారు. అవి కృష్ణుడికి ఇవ్వడం ఎలా? కాని ఏం చేస్తాడు? తన దగ్గర ఇంకేమున్నది ఇవ్వడానికి? బదులు చెప్పలేక తలవాల్చుకున్నాడు కుచేలుడు సిగ్గుతో. అయితే భగవంతుడైన కృష్ణుడికి సర్వం తెలుసు. కుచేలుడికి సకల సంపదలు ఇవ్వాలనుకున్నాడు. కుచేలుడి దగ్గర ఉన్న చిన్న గుడ్డ మూట పట్టుకుని కృష్ణుడు, ఇదేమిటి మిత్రమా, నా కోసం ఏదో తెచ్చినట్లున్నావే అన్నాడు. కుచేలుడు మాట్లాడలేక కంటతడి పెట్టాడు. అప్పుడు కృష్ణుడు తనంతట తానే ఆ మూట తీసుకుని విప్పి చూశాడు. ఓహో, నా కోసం అటుకులు తెచ్చావా? అటుకులంటే నాకెంతో ఇష్టం సుమా అంటూ ఒక పిడికెడు అటుకులు తీసుకుని తిన్నాడు. చాలా రుచిగా ఉన్నాయి అంటూ మరో పిడికెడు తీసుకోబోతుండగా రుక్మిణి అడ్డు వచ్చింది. జగన్నాథా, చాలు చాలు, ఒక పిడికెడు అటుకులు తిన్నందుకే ఈ బ్రాహ్మణోత్తముడికి సకల ఐశ్వర్యాలు ప్రసాదించారు. ఇక వద్దు అంటూ వారించింది. అవును, ఇంకా కుచేలుడి అటుకులు కృష్ణుడు భక్షిస్తే లక్ష్మీదేవి అయిన తానే అతని ఇంట శాశ్వతంగా ఉండిపోవలసి వస్తుందని తెలిసి రుక్మిణీదేవి అలా చేసింది. తరువాత కృష్ణుడు కుచేలుడికి ఆతిథ్యం ఇచ్చాడు. స్నానం చేయించి నేత వస్త్రాలు కట్టబెట్టాడు. షడ్రూపేతమైన భోజనం పెట్టించి కర్పూర తాంబూలం ఇచ్చి హంసతూలికా తల్పంపై పరుండపెట్టి సకలోపచారాలు చేశాడు. కుచేలుడు సంతోషానికి మేరలేదు. తన జన్మ సార్థకమైనదని అనుకున్నాడు. అయితే తన దారిద్ర్యబాధ చెప్పుకుని కృష్ణుణ్ణి ఏదైనా అడగడానికి కుచేలుడికి నోరు రాలేదు. కృష్ణుణ్ణి ఏమీ అడగకుండానే మళ్ళీ తన ఊరికి బయలుదేరాడు. కృష్ణుడు ఆదరంతో కొంత దూరం వెంట వచ్చి అతన్ని సాగనంపాడు. కుచేలుడు తన ఇంటికి వచ్చి చూసేసరికి ఎక్కడలేని అద్భుతం జరిగింది. అతని పర్ణ కుటీరం అక్కడ లేదు. దాని స్థానంలో దివ్య భవనం వెలిసింది. ఆ భవనంలో ద్వారపాలకులు, పరిచారకులు, దాసీజనం ఉన్నారు. సేవకులు ఎదురు వచ్చి కుచేలుణ్ణి లోపలికి తీసుకు వెళ్ళారు. అక్కడ అతని భార్య కనిపించింది. ఆమె దివ్యభూషణాలు అలంకరించుకొని అపరలక్ష్మీదేవిలా దాసీజనం మధ్య ఉంది. భర్త రాగానే అతని పాదాలకు ప్రణమిల్లి పూజించింది. ఆనందంతో పొంగిపోయింది. కుచేలుడు ఇదంతా చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. కొంతసేపటికి అతనికి నోట మాట రాలేదు. తరువాత ద్వారకలో జరిగిన సంగతులు భార్యకు చెప్పాడు. కోరకుండానే ఇంతటి ఐశ్వర్యం ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ అనుకొని ఆ భార్యాభర్తలు ఆనందంతో పొంగిపోయారు. కృష్ణుణ్ణి పదే పదే ధ్యానిస్తూ ఆయన మహిమలు కీర్తించారు. ఆ విధంగా కటిక దరిద్రుడైన కుచేలుడు భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడై అష్టైశ్వర్యాలు అనుభవించాడు. భగవద్భక్తి ఎంత గొప్పదో, ఆయన వాత్సల్యం ఉన్నవారికి ఎలా శుభాలు సుఖాలు కలుగుతాయో నిరూపిస్తుంది ఈ పుణ్య కథ.